తర్వాత సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా విశేషమైనటువంటి సేవలు అందించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ గారు ఏదైతే నడుము గట్టి తెలంగాణ ఉద్యమం కోసం బయలుదేరినప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరింది పద్మారావు గారు ఒక్కరే. కాబట్టి ఈ రాష్ట్రం సిద్ధించే దాంట్లో వారిది కూడా పాత్ర ఉంది, అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రజలు కోరుకునేది ప్రీవియస్ గవర్నమెంట్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడు 5 నెలల్లో ఈ ప్రభుత్వం ఎట్లుంది అనేది ప్రజలకు చాలా స్పష్టత ఉన్నది. అందుకే విపరీతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది ఎక్కడికి పోయినా కానీ. 5 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. హైదరాబాద్ సిటీలో డ్రింకింగ్ వాటర్ స్మాష్ అయింది. రెండోది, రోడ్లు లేవు, ఏ కార్యక్రమాలు కూడా చేస్తలేరు, మన కళ్ళ ముంగట కనిపిస్తుంది. డ్రైనేజీ ప్రాబ్లం అట్లనే ఉన్నది, ఏ మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా లేదు. ఇవన్నీ ఇబ్బందుల దృష్ట్యా రెండోది, ఆ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అనౌన్స్ చేశారు. 6 గ్యారెంటీల మొన్న ముఖ్యమంత్రి గారు పదే మీటింగ్లలో చెప్తున్నారు 5 ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఆ 5 ఏదో వచ్చి హైదరాబాద్ సిటీలో చూపి, లేదంటే వరంగల్లో చూపి, ఆదిలాబాద్లో చూపి, ఏ 5 గ్యారెంటీలు మీరు అమలు చేస్తుంది. ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏది కూడా అమలు అయితే లేదు. అన్నిటికీ లేనిపోని కొట్టీలు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి చాలా స్పష్టత, సికింద్రాబాద్ ప్రజలు, విఘ్నులైనటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళకు ఆలోచించే శక్తి ఉన్నది. ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేసింది ఏం లేదు. మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేమే కార్యక్రమాలు చేసినాం. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మేమే ఇచ్చినాం. రెండోది, మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు మేమే కట్టినాం. పేదోళ్ళకు పెన్షన్ ఇచ్చింది మేమే. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చింది మేమే. ఎవ్వరికి ఏ ఆపద ఉన్నా కానీ నిలబడి అన్ని విధాలుగా ముందుకున్నది మేమే. కాబట్టి వాళ్ళు ఎవ్వరు కూడా ఏ రోజు కూడా ఈ ప్రజల దగ్గర కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. మీరు పార్కులు చూడండి, రోడ్లు చూడండి, డ్రైనేజ్ వ్యవస్థ చూడండి, అప్పుడు వేసినాయి. ఇప్పుడు 5 నెలల్లో వీళ్ళు ఏం చేసారో